అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 9th క్లాస్‌కి సంబంధించి బీహైవ్ టెక్స్ట్ బుక్‌లోని ప్రతి పాఠ్యాంశం కూడా, ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ఆ యొక్క ప్లేలిస్ట్ చూస్తున్నారు. డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అట్లానే సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించి కూడా అదే విధంగా అండ్ అట్లానే గ్రామర్ సంబంధించండి. టోటల్ గ్రామర్ అనేది కంప్లీట్ చేయబడింది. దయచేసి గమనించండి. ఈ ప్లేలిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా సింపుల్‌గా లింక్ అని అడిగినట్లయితే ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సింపుల్‌గా లింక్ అని రాసి కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లాస్ 9 9వ తరగతి యూనిట్ 7 రీచ్ ఫర్ ద టాప్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూస్తున్నాం. పేజ్ నెంబర్ 84లో మీకు ఈ పాఠ్యాంశం అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి సంతోష్ యాదవ్ కాక పార్ట్ 2 వచ్చేసి మారియా షరపోవా అది ఇవ్వడం జరిగింది. సంతోష్ యాదవ్ అంటే అబ్బాయి కాదు, అమ్మాయి అన్నమాట ఇక్కడ. చూడండి ఈ ఫోటోలో కనబడుతుంది కదా, ఈమె సంతోష్ యాదవ్ అంటే. పేజ్ నెంబర్ 84లో ఆమెకు సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా ఉంటాయి, మీరు చూడవచ్చు. పార్ట్ 1 వచ్చేసి సంతోష్ యాదవ్. ఇక బిఫోర్ యూ రీడ్, చదవబోయే ముందుగా కొన్ని విషయాలు మనతో చర్చిస్తున్నారు. థింక్ ఫర్ ఏ వైల్ అండ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 3 to 5 persons యూ ఐడియలైజ్. జనరల్గా మనం కొంతమందిని ఏం చేస్తామంటే హీరోలుగా అనుకుంటూ ఉంటాం. టీనేజర్స్కి కొంతమంది హీరోస్ ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. అడ్మైర్ వెరీ మచ్ ఫర్ దేర్ అచీవ్మెంట్స్. వాళ్ళు సాధించిన పురోగతిని బట్టి చాలా అచీవ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మ, ఇట్లా ఇంకా సినీ తారలు అయితే చాలామంది ఉంటారనమాట. వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ హీరోలుగా భావించి వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి 3 to 5 పర్సన్ 3 నుంచి 5 వ్యక్తుల్ని ఒక లిస్ట్గా రాసుకోమంటున్నారు ప్రతి ఒక్కరిని. యువర్ ఐడల్స్ మే బీ ఫ్రమ్ ఎనీ స్పియర్ ఆఫ్ లైఫ్. ఏ రంగంలో అయినా ఉండొచ్చు. స్పోర్ట్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, మీడియా కానివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్ కానివ్వండి. స్పోర్ట్స్ అంటే క్రీడలు, మెడిసిన్ అంటే డాక్టర్ కావచ్చు, అండ్ మీడియా అంటే హీరోలు, ఏదైతే ఆర్ట్ అండ్ కల్చర్ అంటే డాన్సర్సు, వీళ్ళందరూ అనమాట. యువర్ టీచర్ విల్ దెన్ డిస్కస్ యువర్ చాయిసెస్ విత్ యూ టు ఫైండ్ అవుట్ హూ ద టాప్ 5 ఐడల్స్ ఆఫ్ యువర్ క్లాస్ ఆర్. అలా ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి 5 సేకరించి అండ్ చివరికి టాప్ 5 మెంబర్స్ ఎవరైతే ఎక్కువ మంది ఓటు పడుతుందో వాళ్ళని ప్రకటిస్తారు అనేసి చెప్పడం జరిగింది. అంటే పిల్లలు ఎవరైతే చూస్ చేస్తారో 5 ఎక్కువ మంది, ఈ 5లో ఒకళ్ళు ఉంటారు కదా, ఎక్కువ మంది వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. అది బిఫోర్ యూ రీడ్ ఇవ్వడం జరిగింది. The only woman in the world who has scaled Mount Everest twice was born in a society where the birth of a son was regarded as a blessing. చూడండి ఇక్కడ మనకి సంతోష్ యాదవ్ గురించి చెప్తున్నారు. సొసైటీలో ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 2 సార్లు ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళ ఎవరంటే భారతదేశానికి చెందినటువంటి సంతోష్ యాదవ్. ఒక మహిళ ఒక్కసారి, అసలు మహిళ కాదు పురుషుడు ఒక్కసారి ఎవరెస్ట్కి ఎక్కాడంటే మళ్ళీ దాని జోలికి ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకంటే అది మరణం అనేది ఆ ప్లేస్లో దాక్కుని ఉండిద్ది అనమాట. చావు అనేది వెతుక్కుంటూ వెళ్ళడమే. అలాంటి ప్లేస్లోకి అదిగాక మహిళై ఆమె 2 సార్లు అధిరోహించడం అనేది సామాన్యమైన విషయం కానే కాదు. ఆ మహిళ ఎవరో కాదు, ఎవరండి? సంతోష్ యాదవ్. ఆమె ఎలాంటి సొసైటీలో పుట్టింది? కుమారుడు లేకపోతే సన్, కొడుకు పుడితే తెగ ఆనందించేటటువంటి, కొడుకు పుడితే దేవుడి నుంచి ఆశీర్వాదం వచ్చింది అనుకునేటటువంటి సమాజంలో ఒక అమ్మాయిగా పుట్టింది ఆమె. తో నాట్ కన్సిడర్ ఎ కర్స్. యాక్చువల్గా అమ్మాయి పుడితే అదేదో శాపమో ఏదో అనుకోరు జనరల్గా, కానీ బాధపడతారు. అరే అమ్మాయి పుట్టింది, మళ్ళీ అమ్మాయి పుట్టింది అనుకోండి, అబ్బాయి కోసం మళ్ళీ ఉంచుతారు. మళ్ళీ అమ్మాయి పుట్టింది అనుకోండి, ఎంత బాధగా ఉంటుందంటే. అయితే కర్స్ శాపంగా భావించరు, కానీ వాస్ నాట్ జనరల్లీ వెల్కమ్. యాక్చువల్గా సొసైటీలో ఉన్న వాళ్ళు యాక్చువల్గా దీన్ని ఏంటంటే యాక్సెప్ట్ చేయరు, ఏమాత్రం కూడా అంగీకరించలేరు అనమాట. అరే అమ్మాయి పుట్టిందా అనేసి అనుకుంటారు, జాలి పడతారనమాట. వెన్ హర్ మదర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంతోష్ యాదవ్, ఆ అమ్మాయి పుడుతుంది అనగా ఏ ట్రావెలింగ్ హోలీ మ్యాన్ గివింగ్ హర్ హిస్ బ్లెస్సింగ్ అజ్యూమ్ దట్ షీ వాంటెడ్ ఏ సన్.
యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ అమ్మాయిని కనబోతూ ఉన్నారు వాళ్ళ అమ్మగారు. అప్పుడు ఒక సాధువు వచ్చారనమాట. ఆ సాధువు ఎలా అంటే, దేశ పర్యటన చేస్తున్నాడాయన. అక్కడి నుండి ఒక చోట ఉండడు. అట్లా దేశ పర్యటన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె ఈ హోలీ మ్యాన్, ఈ సాధువుని కలవడం జరిగింది. కలిసి, "అయ్యా! మీ ఆశీర్వాదం ఇవ్వండి" అని అడిగింది. జనరల్‌గా ఏమనుకున్నాడంటే ఆ సాధువు, ఓహో! పుత్ర ప్రాప్తిరస్తు అని అందాం అనుకుంటున్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే, బట్ టు ఎవ్రీవన్ సర్ప్రైజ్ ద అన్‌బోర్న్ చైల్డ్ గ్రాండ్ మదర్ హూ వాస్ స్టాండింగ్ క్లోజ్ బై టోల్డ్ హిమ్ దట్ దే డిడ్ నాట్ వాంట్ ఎ సన్. అప్పుడు ఆ సాధువుకి షాక్ కొట్టేటటువంటి ఒక విషయాన్ని ఈ అమ్మాయి వాళ్ళ గ్రాండ్‌మ అంటే నాయనమ్మ, అమ్మమ్మ అంటారు గదా! ఆమె షాక్ కొట్టిచ్చిందనమాట. ఎందుకు అంటే, ఈమె ఏం చెప్పింది, "అయ్యా! సుపుత్ర ప్రాప్తిరస్తు అంటావేమో అనమాక, సుపుత్రికా ప్రాప్తిరస్తు అనండి" అనేసి గ్రాండ్‌మ చెప్పడం జరిగింది అమ్మమ్మ. ద హోలీ మ్యాన్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఒక్కసారిగా షాక్ గురయ్యాడు, ఆశ్చర్యపోయాడు ఆ సాధువు. నెవర్‌దెలెస్ అయినప్పటికీ హి గేవ్ ద రిక్వెస్టెడ్ బ్లెస్సింగ్. ఏది కోరుకుంటే అది ఇవ్వాలి కాబట్టి ఆయన మారు మాట్లాడకుండా ఏం చేశాడంటే, ఆయన ఆ సుపుత్రిక ప్రాప్తిరస్తు అనే దీవెనని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ డెస్టినీ వుడ్ హ్యావ్ ఇట్, ఏది జరగాలో అదే జరుగుతుంది కదా! అదే యాజ్ డెస్టినీ వుడ్ హ్యావ్ ఇట్ అంటే. ద బ్లెస్సింగ్ సీమ్ టు వర్క్. సంతోష్ వాస్ బోర్న్ ద 6th చైల్డ్ ఇన్ ఎ ఫ్యామిలీ విత్ 5 సన్స్. అది. ఇక్కడ జరిగింది ఏందంటే, ఈ ఫ్యామిలీలో 5 వరుసగా అబ్బాయిలే పుట్టారు. ఆమెకి 5 కొడుకులు పుట్టారండి. అమ్మాయి కోసమే ఆగుతున్నారు. అండ్ ఆరో సంతానం వచ్చేసి అమ్మాయి. అందుకే గ్రాండ్‌మా కూడా సుపుత్రిక ప్రాప్తిరస్తు అనే దీవెనని ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది. ఏ సిస్టర్ టు 5 బ్రదర్స్. ఇప్పుడు ఆ 5కి గారాల చెల్లి ఈ అమ్మాయి సంతోష్ యాదవ్. షీ వాస్ బోర్న్ ఇన్ ద స్మాల్ విలేజ్ ఆఫ్ జోనియవాస్ ఆఫ్ రేవారి డిస్ట్రిక్ట్ ఇన్ హర్యానా. హర్యానాలోని రేవారి జిల్లాలో జోనియవాస్ అనే గ్రామంలో పుట్టింది. పేజ్ నెంబర్ 85కి వచ్చాం. ద వరల్డ్ ద గర్ల్ వాజ్ గివెన్ నేమ్ సంతోష్ విచ్ మీన్స్ కంటెంట్మెంట్. ఈ అమ్మాయికి సంతోష్ అని పేరు పెట్టారు. అంటే ఏందంటే సంతుష్టిగా జీవించమని. కంటెంట్మెంట్, మనిషికి ఎంతైనా ఉండొచ్చు. సంతుష్టిగా జీవించడం అనేది చాలా కష్టం. అలాంటిది తనకుండాలి అనేసి ఈమెని సంతోష్ అని పేరు పెట్టారు. బట్ సంతోష్ వాజ్ నాట్ ఆల్వేస్ కంటెంట్ విత్ హర్ ప్లేస్ ఇన్ ఎ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. కానీ ఈమె ఎప్పుడూ సంతుష్టిగా ఉండనే ఉండదు. తనకున్న దాంతో ఎప్పుడు సర్దుకుపోవాలని ఎప్పుడు అనుకోదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎదగాలి అని అనుకుంటూ ఉంటుంది. షీ బిగాన్ లివింగ్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్ ఫ్రమ్ దట్ స్టార్ట్. మొట్టమొదటి నుంచి కూడా తాను అనుకున్నది జరగాలి, తన టర్మ్స్ ప్రకారమే ప్రతిదీ జరగాలని కోరుకుంటుంది. సొసైటీ చెప్పే టర్మ్స్ని ఏమాత్రం ఒప్పుకోదు. వేర్ అదర్ గర్ల్స్ ఫోర్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్. వాళ్ళ విలేజ్లో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ట్రెడిషనల్గా భారతీయ దుస్తుల్ని ధరిస్తే సంతోష్ ప్రిఫర్డ్ షార్ట్స్. సంతోష్ మాత్రం షార్ట్స్ వేసుకునేది అబ్బాయిలాగా. లుకింగ్ బ్యాక్ షీ సేస్ నో, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఐ వాస్ క్వైట్ డిటర్మైన్డ్ దాట్ ఇఫ్ ఐ చూస్ ఎ కరెక్ట్ అండ్ రేషనల్ పాత్ ద అదర్స్ అరౌండ్ మీ హ్యాడ్ టు చేంజ్ నాట్ మీ. కానీ ఈమె క్లియర్ కట్గా అప్పటి నుంచి ఏంటంటే తన ఓన్ టర్మ్స్ తనకు నచ్చినట్లుగా ఆమె జీవిస్తూ ఉందన్నమాట. అబ్బాయిలు తొడుకునేటటువంటి షార్ట్స్ని ధరించేది. ఒకసారి తన గతాన్ని నెమరు వేసుకుంటా ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, నేను చేసేది కరెక్ట్గా ఆలోచించుకొని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను అంటే మార్చుకోవాల్సింది నేను కాదు, నా చుట్టూ ఉన్నవాళ్లే అనేసి ఆమె చెప్పడం జరిగింది. సంతోష్ పేరెంట్స్ వర్ అఫ్లూయెంట్ ల్యాండ్ ఓనర్స్. అయితే ఇప్పుడు సంతోష్ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఏం పేదవాళ్ళేం కాదు, చాలా చాలా ఉన్నోళ్ళు, పెద్ద భూస్వాములు. హూ కుడ్ ఎఫోర్డ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద బెస్ట్ స్కూల్స్. వాళ్ళు తలుచుకుంటే బెస్ట్ స్కూల్స్కి వాళ్ళ పిల్లల్ని పంపించగలరు. ఈవెన్ టు ద కంట్రీస్ క్యాపిటల్ న్యూఢిల్లీ. ఈవెన్ న్యూఢిల్లీకి కూడా పంపించి, భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీకి కూడా పంపించి అక్కడ వాళ్ళకి చదువు చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళుండే స్టేట్కి న్యూఢిల్లీ చాలా దగ్గర కాబట్టి, విచ్ వాస్ క్వైట్ క్లోజ్ బై. బట్ ఇన్ లైన్ విత్ ద ప్రివేలింగ్ కస్టమ్ ఇన్ ఫ్యామిలీ. అయితే ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం సంతోష్ హ్యాడ్ టు మేక్ డూ విత్ లోకల్ విలేజ్ స్కూల్. వాళ్ళంతా కూడా
ఏదైతే గ్రామాల్లో ఉన్న స్కూల్లోనే చదువుకున్నారు కాబట్టి, ఎదిగారు కాబట్టి అక్కడే ఈ అమ్మాయి కూడా చదువుకోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అది పద్ధతి ఎప్పటినుంచో జరుగుతుంది గ్రామాల్లోనే విద్యాలయాల్లో చదువుకోవాలని అక్కడే చదువుకోవడం జరిగింది. సో, షీ డిసైడెడ్ టు ఫైట్ ద సిస్టమ్. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో తరతరాలుగా యుగాలుగా వస్తున్న సిస్టమ్కి వ్యతిరేకంగా తన ఓన్ వేలో పోరాడాలనుకుంది. సో షీ డిసైడ్ టు ఫైట్ ద సిస్టమ్ ఇన్ హర్ ఓన్ క్వైట్ వే వెన్ ద రైట్ మూమెంట్ అరైవ్డ్. సరైన సమయం వచ్చినప్పుడు సరైన విధంగా తాను పోరాడాలనుకుంది. అండ్ ద రైట్ మూమెంట్ కేమ్ వెన్ షీ టర్న్ 16. 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమె తన రంగాన్ని సిద్ధం చేసుకుంది. కరెక్ట్ సమయాన్ని తాను భావించింది. At 16, most of the girls in her village used to get married. 16 ఏళ్ళు వచ్చినాయి అంటే అమ్మాయికి పెళ్లి చేసేసేవాళ్ళు ఈ యొక్క తాను ఉంటున్నటువంటి గ్రామంలో. కాబట్టి హర్యానా ఏదైతే రేవారి జిల్లా ఉందో అక్కడ ఉన్న సాంప్రదాయాల ప్రకారం 16 ఏళ్లకి పెళ్లి అయిపోయేది. సంతోష్ వాజ్ ఆల్సో అండర్ ప్రెషర్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ టు డూ ద సేమ్. సంతోష్ మీద కూడా అదే రకమైన ఒత్తిడి అనేది ఉంది. పెళ్లి చేసుకో, తొందరగా పెళ్లి చేసుకో అనేసి. ఏ మ్యారేజ్ యాజ్ ఎర్లీ యాజ్ దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఆన్ హర్ మైండ్. అసలు ఆమె ప్రిఫరెన్స్లో పెళ్ళి అనేది ఎక్కడో చివరుంది. షీ థ్రెటన్డ్ హర్ పేరెంట్స్ దట్ షీ వుడ్ నెవర్ మ్యారీ ఇఫ్ షీ డిడ్ నాట్ గెట్ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఇక సంతోష్ యాదవ్ ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన తల్లిదండ్రుల్ని బెదిరించడం మొదలుపెట్టింది. నాకు గనక సరైన చదువు గనక నా చదువుకోనివ్వకపోతే నేను నా జీవితంలో పెళ్ళే చేసుకోనని ఆమె మంకుపట్టు పట్టింది. షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్కూల్ ఇన్ ఢిల్లీ. ఆమె ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది అండ్ ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ స్కూల్లో చేరింది. వెన్ హర్ పేరెంట్స్ రిఫ్యూజ్ టు పే ఫర్ హర్ ఎడ్యుకేషన్, ఇక పేరెంట్స్ ఏం చెప్పారు, మేము డబ్బులు చచ్చినా ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. షీ పొలైట్లీ ఇన్ఫార్మ్ దెమ్ ఆఫ్ హర్ ప్లాన్స్ టు ఎర్న్ మనీ బై వర్కింగ్ పార్ట్ టైమ్ టు పే హర్ స్కూల్ ఫీజ్. ఇక ఎప్పుడైతే ఆ మాట ఆ అమ్మాయి విందో తల్లిదండ్రుల నిర్ణయం, సరే నో ప్రాబ్లం, నా చదువు నేనే చదువుకుంటా, పార్ట్ టైం పని చేసుకుంటా ఢిల్లీలో, నేను నా చదువుకి నేనే డబ్బులు కట్టుకుంటా అని చెప్పి వెంటనే తల్లిదండ్రులకి అర్థమైపోయింది ఏంటంటే తను చదువుకోవాలనుకుంటుంది, ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసేసుకుంది. ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు కాదనాలి. హర్ పేరెంట్స్ దెన్ అగ్రీ టు పే హర్ ఫర్ ఎడ్యుకేషన్. ఇక తప్పనిసరి పరిస్థితిలో తన చదువుకి వారు డబ్బులు అనేవి ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళే తల్లిదండ్రులే పే చేశారు. విషింగ్ ఆల్వేస్ టు స్టడీ ఏ బిట్ మోర్ అండ్ విత్ హర్ ఫాదర్ స్లోలీ గెట్టింగ్ యూజ్డ్ టు హర్ అర్జ్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్, సంతోష్ పాస్డ్ ద హై స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ వెంట్ టు జైపూర్. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఇంకొంచెం చదువుకుంటా అండ్ వాళ్ళ నాన్నగారు కూడా స్లోలీ గెట్టింగ్ యూజ్డ్ టు హర్ అర్జ్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్. అలవాటు పడిపోయాడు. ఎక్కడితో ఆగదా అమ్మాయి, ఇంకొంచెం అంటా ఉంటుంది. దానికి సిద్ధమైపోయాడు వాళ్ళ నాన్నగారు, సంతోష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు. సంతోష్ పాస్ ద హై స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ వెంట్ టు జైపూర్. సంతోష్ ఆమె పాస్ అయింది హై స్కూల్ ఎగ్జామ్స్. తర్వాత జైపూర్కి వెళ్ళిపోయింది. షీ జాయిన్డ్ మహారాణి కాలేజ్ అండ్ గాట్ ఏ రూమ్ ఇన్ ఏ కస్తూర్బా హాస్పిటల్. ఆమె ఏం చేసింది, వెంటనే మహారాణి కాలేజ్కి వెళ్ళిపోయింది. గాట్ ఏ రూమ్ ఇన్ కస్తూర్బా హాస్టల్. కస్తూర్బా యాక్చువల్గా పేరు మనకు అర్థమవుతుంది, ఆ అమ్మాయిల కోసం ఉన్నటువంటి హాస్టల్ అనేసి. అక్కడ ఒక రూమ్ కూడా ఆ అమ్మాయికి దొరకడం జరిగింది. సంతోష్ రిమెంబర్స్ కస్తూర్బా హాస్టల్ ఫేస్డ్ ద ఆరావళి హిల్స్. I used to watch villagers from my room going up the hill and suddenly vanishing after a while. ఇక్కడ కస్తూర్బా హాస్టల్లో జాయిన్ అయింది కాలేజీలో. అయితే అక్కడి నుంచి కిటికీలో చూసినప్పుడు ఈ ఆరావళి పర్వతాల మీదుగా కొంతమంది విలేజర్స్ వెళ్తూ ఉండేవాళ్ళు. వెంటనే మాయమైపోయేవాళ్ళు, ఏమాత్రం కనబడేవాళ్ళు కాదు. వాళ్ళు కొండ మీదకి అట్లా వెళ్తున్నట్టు కనిపించేవాళ్ళు, కొంతసేపటికి మాయమయ్యేవాళ్ళు. వన్ డే ఐ డిసైడ్ టు చెక్ ఇట్ అవుట్ మై సెల్ఫ్. అది ఎలా జరుగుతుందో తెలుసుకుందామని సంతోష్ యాదవ్ వెళ్ళడం జరిగింది. ఐ ఫౌండ్ నో బడీ ఎక్సెప్ట్ ఏ ఫ్యూ మౌంటైనీర్స్. అయితే అక్కడికి వెళ్తే విలేజర్స్ లేరు కానీ పర్వతారోహకులు ఉన్నారు, అంటే పర్వతాలని ఎక్కేవాళ్ళు. ఇది వాళ్ళ హాబీ, ఉద్యోగం అన్నీ. మౌంటైనీర్స్ అంటారు అందుకే వాళ్ళని. ఐ ఆస్క్డ్ ఇఫ్ ఐ కుడ్ జాయిన్ దెమ్. వాళ్ళని ఈ అమ్మాయి అడిగిందనమాట, నేను ఈ మీతో పాటు రావచ్చా అనేసి.
టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ దే ఆన్సర్డ్ ఇన్ అఫర్మేటివ్ అండ్ మోటివేటెడ్ మీ టు టేక్ టు క్లైంబింగ్. వాళ్ళు ఈమెకి ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఎస్ అన్నారు. అఫర్మేటివ్ అంటే ఎస్ అని అర్థం, నెగిటివ్ అంటే నో అని అర్థం. ఓకే, దే ఆన్సర్డ్ ఇన్ నెగిటివ్ అంటే నో అని చెప్పారని, దే ఆన్సర్డ్ ఇన్ అఫర్మేటివ్ అంటే ఎస్ అని చెప్పారని, మోటివేటెడ్ మీ టు టేక్ టు క్లైంబింగ్. అంతేకాదు మోటివేట్ చేశారు, రండి నో ప్రాబ్లం అసలు అందరు ఎక్కొచ్చు అనేసి ఆ అమ్మాయిని చాలా మోటివేట్ చేయడం జరిగింది. దెన్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ దిస్ డిటర్మైన్డ్ యంగ్ గర్ల్. ఇక అప్పటి నుంచి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు సంతోష్ యాదవ్కి. షీ సేవ్డ్ మనీ అండ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ కోర్స్ ఎట్ ఉత్తర కాశీస్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. ఇక ఇంటి నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టుకొని ఏం చేసిందంటే ఉత్తర కాశీస్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. ఇక్కడ ఏంటంటే మౌంటైనీరింగ్ అంటే పర్వతాలని ఎక్కడం ఎట్లా అనేది నేర్పిస్తారు, ఈ ఉత్తర కాశీలో ఉంది. అక్కడ ఏం చేసిందంటే కోర్సులో జాయిన్ అయిపోయింది. మై కాలేజ్ సెమిస్టర్ ఇన్ జైపూర్ వాజ్ టు ఎండ్ ఇన్ ఏప్రిల్. యాక్చువల్గా జైపూర్లో జాయిన్ అయింది కదా, అక్కడ కస్తూర్బాలో ఉంటా, ఏప్రిల్తో ఎండ్ అయింది ఆ సెమిస్టర్. బట్ ఇట్ ఎండెడ్ ఆన్ 19th ఆఫ్ మే. మే 19న ఎండ్ అయింది. కానీ ఏం జరిగిందంటే మే 19న ఎండ్ అయింది. యాక్చువల్గా ఈ కాలేజీ సెమిస్టర్ ఎండ్ అవ్వాల్సింది ఏప్రిల్లో, కానీ మే 19న దాకా కొనసాగింపు జరిగింది. మే 19 అయిపోయింది. అండ్ ఐ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ఉత్తరకాశీ ఆన్ 21st. 19వ తారీఖున అయిపోయింది. వెంటనే ఉత్తరకాశీ ఏదైతే మౌంటైనీరింగ్ ఉందో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్లో 21st వెళ్ళిపోవాలి. అంటే 19 అయిపోయింది, 21 మధ్యలో ఒక్కరోజే గ్యాప్. సో ఐ డిడ్ నాట్ గో బ్యాక్ హోమ్. అందుకని ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఇన్స్టెడ్ ఐ హెడెడ్ స్ట్రైట్ ఫర్ ద ట్రైనింగ్. వెంటనే ఇక్కడ ఏదైతే కస్తూర్బా హాస్టల్ ఉందో అక్కడి నుంచి డైరెక్ట్గా ఉత్తర కాశీకి వెళ్ళిపోవడం జరిగింది ట్రైనింగ్ పర్పస్ మీద, పర్వతారోహకులుగా అవ్వడానికి. ఐ హ్యాడ్ టు రైట్ ఎ లెటర్ ఆఫ్ అపాలజీ టు మై ఫాదర్ వితౌట్ హూస్ పర్మిషన్ ఐ హ్యాడ్ గాట్ మై సెల్ఫ్ ఎన్రోల్డ్ ఎట్ ఉత్తర కాశీ. ఈ విషయం ఇంట్లో తెలీదు. ఈ పర్వతాలు ఎక్కడానికి అది కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి ఉత్తర కాశీకి వెళ్తున్న విషయం తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. కానీ తన తండ్రికి మాత్రం ఉత్తరం రాసింది, క్షమాపణ ఉత్తరం. ఏంటంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, కానీ నాకు ఇష్టం కాబట్టి ఉత్తర కాశీ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్లో నేను జాయిన్ అయ్యాను, అక్కడ నేర్చుకోబోతున్నాను అనేసి. ఇక దేర్ ఆఫ్టర్ సంతోష్ వెంట్ ఆన్ అన్ ఎక్స్పెడిషన్ ఎవ్రీ ఇయర్. ఇక అప్పటి నుంచి సంతోష్ యాదవ్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పర్వతాలకి ఎక్కడానికి వెళ్ళిపోతూ ఉంది. హర్ క్లైంబింగ్ స్కిల్స్ మెచ్యూర్డ్ ర్యాపిడ్లీ. ఉండగా ఏం జరిగింది అంటే తన యొక్క ఈ పర్వతాన్ని ఎక్కేటటువంటి స్కిల్స్, నైపుణ్యాలు అనేవి చిన్నగా బాగా ఏమైందంటే మెచ్యూర్డ్ అంటే పరిపక్వ స్థాయికి వచ్చింది, ఈజీగా ఎక్కేయడం అలా జరిగింది. ఆల్సో షీ డెవలప్డ్ ఏ రిమార్కబుల్ రెసిస్టెంట్ టు కోల్డ్ అండ్ యాటిట్యూడ్. పర్వతాలను ఎక్కడం అంటే సరిపోయిందా, అక్కడ ఉండేటటువంటి మంచుకి తట్టుకోవాలి, ఆ ఎత్తును చూసి భయపడకూడదు, అవన్నీ కూడా చిన్నగా ఆమెకి అలవాటైపోయినాయి. ఎక్విప్ విత్ అన్ ఐరన్ విల్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ అమేజింగ్ మెంటల్ టఫ్నెస్ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ రిపీటెడ్లీ. ఆమెకి దృఢ సంకల్పం ఉంది, అంతేకాదు తన శరీరం కూడా తట్టుకొని నిలబడుతుంది. అండ్ మెంటల్ టఫ్నెస్ ఉంది, అంటే శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢత్వంగా తయారైన. దాంతో దృఢంగా ఉండడంతో చాలా సులభం అయిపోయింది. అండ్ తనకు తాను ఒక మంచి పర్వతారోహకులాగా ఆమె పేరు తెచ్చుకుంది. ద కల్మినేషన్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ కేమ్ ఇన్ 1992. తన యొక్క హార్డ్ వర్క్ ఏదైతే ఉందో తాను నేర్చుకుందో, కల్మినేషన్ అంటే పీక్ పాయింట్, అది 1992లో తన సిన్సియారిటీ ఏందో అన్నీ కూడా 92లో బయటపడింది. ఏంటంటే జస్ట్ 4 years ఆఫ్టర్ షీ హ్యాడ్ షైలీ ఆస్క్డ్ ద ఆరావళి మౌంటైనీర్స్ ఇఫ్ షీ కుడ్ జాయిన్ దెమ్. కేవలం 4 సంవత్సరాల్లోనే ఆరావళి ఎక్కుతున్న పర్వతారోహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిగ్గుపడుతూ అడిగింది, నేను మీతో రావచ్చా, ఏదైతే అది అడిగిందో అక్కడి నుంచి 4 సంవత్సరాల లోపలే అట్ బేర్లీ 20 years ఆఫ్ ఏజ్, కేవలం 20 ఏళ్ళే ఆమెకి, సంతోష్ యాదవ్ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్, బికమింగ్ ద యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ ద ఫీట్. 20 ఏళ్లకే, కేవలం 20 ఏళ్లకే సంతోష్ యాదవ్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కేసింది. స్కేల్డ్ అంటే ఎక్కడం అనమాట. బికమింగ్ ద యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ ద ఫీట్. ఆ రోజుల్లో 20 ఏళ్లకే ఎవరెస్ట్ని ఎక్కడం అనేది కేవలం ఈ అమ్మాయే.
సంతోష్ యాదవ్ పేరు మీద రికార్డు నమోదైపోయింది. ఈ ఫర్ క్లైంబింగ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రెస్ హర్ సీనియర్స్. అండ్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, మనం చెప్పుకున్నాం కదా నెహ్రూ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిందనేసి ఉత్తరకాశీలో, అక్కడ సీనియర్స్ కూడా చాలా మెచ్చుకున్నారు. ఎక్కేటటువంటి నైపుణ్యం కానివ్వండి, మానసిక దృఢత్వం, శారీరక దృఢత్వం కానివ్వండి మెచ్చుకున్నారు. హర్ కన్సర్న్ ఫర్ అదర్స్ అండ్ డిసైడ్ టు వర్క్ టుగెదర్ విత్ దెమ్ ఫౌండ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఫెల్లో క్లైంబర్స్. అండ్ తోటిగా ఉండే వాళ్ళతో కూడా ఈమె చాలా చాలా చక్కగా ఉండేది, కలుపుగోలుగా ఉండేది. అండ్ కలిసిమెలిసి పనిచేయాలి అనేటటువంటి ఒక తపన ఉండేది. దీంతో వాళ్ళందరిలో కూడా ఒక మంచి పేరు ఈ అమ్మాయి తెచ్చుకుంది, సంతోష్ యాదవ్. పేజ్ నెంబర్ 87. During the 1992 Everest mission, Santosh Yadav provided a special care to a climber who lay dying at the South Col. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఎవరెస్ట్ మీదకి వెళ్ళడం అంటే సాహసోపేతమైన పని, చాలా కష్టం, చావుకి ఎదురు వెళ్ళడం. అక్కడ ఎవరెస్ట్ మీద నించోవాలంటే జస్ట్ ఒక అడుగు మాత్రం, ఒక కాలు మాత్రమే పెట్టి నించోవాలి, అంత ఇరుగ్గుంటుంది. వెళ్ళే టైంలో కొండలు కోనలు ఉంటాయి, ఆక్సిజన్ అందదు. అండ్ చాలా ఎలా చచ్చిపోతారో కూడా తెలియదు, సెకండ్లోనే చనిపోవడం అనేది జరుగుతుంది. 1992లో అలాంటి పరిస్థితిలో ఎక్కుతున్నప్పుడు ఒక క్లైంబర్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది. అసలు చనిపోయేవాళ్ళు. ఆ సౌత్ కోల్ అంటే ఒక కనుమ అనమాట, వెళ్ళే చోటలో దారి, చిన్న దారి ఉంటుంది, ఆ దారే సౌత్ కోల్. దాన్ని చనిపోయేవాళ్ళు. కానీ ఆమె చాలా స్పెషల్ కేర్ అనేది తీసుకుంది. షీ వాజ్ అన్ఫార్చునేట్లీ అన్సక్సెస్ఫుల్ సేవింగ్ హిమ్. అయితే ఆమె అతన్ని కాపాడుకోలేకపోయింది. హౌ ఎవర్ షీ మేనేజ్ టు సేవ్ అనదర్ క్లైంబర్, మోహన్ సింగ్, హూ వుడ్ హ్యావ్ మెట్ విత్ ద సేమ్ ఫేట్ అండ్ హ్యాడ్ షీ నాట్ షేర్డ్ హర్ ఆక్సిజన్ విత్ హిమ్. ఆమె గనక తనకున్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లోని ఆక్సిజన్ గనక, అంటే మాస్కులు పెట్టుకుంటారు, ఆ మాస్క్ తాను తీసేసి ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి, మోహన్ సింగ్ అనే వ్యక్తికి గనక ఆక్సిజన్ ఇవ్వకపోయి ఉంటే ఈ మోహన్ సింగ్ అనే వ్యక్తి కూడా చనిపోయి ఉండేవాడు. అయితే ఇద్దరూ చాలా సంకట పరిస్థితిలో ఇరుక్కున్నారు. కేవలం ఒక్కళ్ళనే సంతోష్ యాదవ్ కాపాడుకోగలిగింది. మామూలు విషయం కాదు, అంత ఎత్తులో ఆక్సిజన్ మనుషులకి అందదు. చాలా చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన విషయం. చనిపోతూ ఉంటారు. ఆఖరికి శవాన్ని కూడా, ఎవరెస్ట్ మీద చనిపోతే శవాన్ని కూడా కిందికి తీసుకుని రాలేరు, అక్కడే వదిలేయడమే, ఇక మంచుతో కప్పబడిపోయి ఉంటారనమాట. వీళ్ళు ఎప్పుడో క్లైంబర్స్ వెళ్తున్నప్పుడు, అయ్యా పలానా వ్యక్తి కనిపించట్లేదని చెప్తే ఈ క్లైంబర్స్ వెళ్ళేటప్పుడు ఏమైనా శవం గనక ఉంటే ఆ ఆనవాళ్ళలో లేదో ఫోటో తీసుకొని చెప్పడమే తప్ప చనిపోయాడని చెప్పేసి వేరే మార్గం అనేది లేదు. అక్కడే చనిపోయిన శవాలు కొన్ని గుట్టలుగా కూడా ఉంటాయి. కాబట్టి చాలా చాలా ప్రమాదకరమైంది. ఆషామాషి కాదు, ఒక కొండ ఎక్కడం కాదు, పర్వతం ఎక్కడం అంటే, అది కూడా ఎవరెస్ట్ అంటే సామాన్యమైన విషయం అయితే కాదు. Within 12 months, Santosh found herself a member of an Indo-Nepalese women's expedition, then invited her to join them. ఇక 12 నెలల్లోనే, వితిన్ 12 months, 12 నెలల లోపలనే సంతోష్కి ఇంకో ఆఫర్ వచ్చింది. ఇండో నేపాలీస్ విమెన్స్ ఎక్స్పెడిషన్ అనేసి, వీళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలు, వాళ్ళు వెళ్తున్నారు, ఏమని ఇన్వైట్ చేశారు రమ్మని. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కదా, ఒకసారి వెళ్ళారు కదా. షీ దెన్ స్కేల్ ద ఎవరెస్ట్ ఏ సెకండ్ టైం. అప్పుడు ఆమె రెండోసారి ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది. థస్ సెట్టింగ్ ఏ రికార్డ్ యాజ్ ద ఓన్లీ ఉమన్ టు హ్యావ్ స్కేల్ ద ఎవరెస్ట్ ట్వైస్. దీంతో ఒక మహిళ 2 సార్లు ఎవరెస్ట్ని అధిరోహించడం అనేది మొదటిసారి. ఒకసారి వెళ్ళిన వాళ్ళు మరలా వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే అక్కడ మరణ మృదంగం అనేది మోగిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎలా చేస్తారో తెలియదు. ఏంటంటే అక్కడ మంచు రాళ్ళు ఉంటాయి. ఎలా అయితే రాళ్ళు ఉంటాయో మంచుకు రాళ్ళు కూడా మీద పడిపోవచ్చు, చనిపోవచ్చు. అలాంటిది వెళ్ళరు రెండోసారి. ఒకసారి చూసిన వాళ్ళు ధైర్యం ఉన్నా కానీ ఈమె వెళ్ళడం జరిగింది. అండ్ సెక్యూరింగ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ ఇండియా ఏ యూనిక్ ప్లేస్ ఇన్ ద అనల్స్ ఆఫ్ మౌంటైనీరింగ్. అనల్స్ అంటే హిస్టరీ, పర్వతారోహణ అనేటటువంటి చరిత్రలో ఒక గుర్తింపుని సంతోష్ యాదవ్ భారతదేశానికి అందించింది. ఆ గుర్తింపు ఏంటంటే, ఒకే మహిళ 2 సార్లు మొట్టమొదటిసారి అది అధిరోహించడం అనేది ఎవరెస్ట్ని. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హర్ అచీవ్మెంట్స్,
ది ఇండియన్ గవర్నమెంట్ బెస్టోడ్ అపాన్ హర్ వన్ ఆఫ్ ద నేషన్స్ టాప్ ఆనర్స్ ద పద్మశ్రీ. దీంతో భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే పెద్ద పెద్ద వ్యక్తులకు ఇచ్చేటటువంటి పద్మశ్రీ అనే దాన్ని సంతోష్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆనర్ని, ఆ గౌరవాన్ని, పద్మశ్రీ అనే బిరుదుని కూడా ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ సంతోష్ యాదవ్ అని పిలుస్తూ ఉంటారు ఆమెనిక. డిస్క్రైబింగ్ హర్ ఫీలింగ్స్ వెన్ షీ వాజ్ లిటరల్లీ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఎవరెస్ట్ ఎక్కడం అంటే భూమి మీద ఉన్నటువంటి అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిలబడ్డం. అప్పుడు సంతోష్ ఏమని చెప్పారంటే అక్కడ నిలబడి, ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ ఎనామిటీ ఆఫ్ ద మూమెంట్ టు సింక్ ఇన్. నేను ఎవరెస్ట్ని అధిరోహించాను అనేటటువంటి ఆనందం తన మనసుకి తెలియడానికి, అంటే తనలో ఇంకిపోవడానికి, ఇది కలయా నిజమా అని అలా గిచ్చుకొని మరలా బయటికి రావడానికి కొంత సమయం పట్టింది. పట్టిన తర్వాత ఎవరెస్ట్ మీద నించోవడం అంటే అదొక ప్లేసు, ఒక బెంచ్ వేసి ఫుడ్ పెట్టి ఉండదండి. కేవలం మహా అయితే నించోవడానికి 2 కాళ్ళు సరిగ్గా పెట్టుకోవడానికి కూడా అంత ప్లేస్ ఉండకపోవచ్చు అక్కడ. వెంటనే ఆమె ఏం చేసిందంటే, దెన్ ఐ అన్ఫోల్డ్ ద ఇండియన్ ట్రైకలర్. వెంటనే జాతీయ జెండా, భారతదేశపు 3 రంగుల జెండాని ఆమె అక్కడ ఎగరవేసింది. అండ్ హెల్డ్ ఇట్ ఎలోఫ్ట్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద వరల్డ్. అలా చేతితో అలా చాపి తాను ఆ జెండాని ఎగరవేసింది. ద ఫీలింగ్ ఈజ్ ఇండిస్క్రైబబుల్. అసలు అది వర్ణనాతీతం, ఏమాత్రం వర్ణించలేము. ద ఇండియన్ ఫ్లాగ్ వాజ్ ఫ్లయింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో భారతదేశపు మువ్వన్నెల జెండా ఎగురుతుంది. ఇట్ వాస్ ట్రూలీ ఎ స్పిరిచువల్ మూమెంట్. అది అసలు ఎంత గొప్ప విషయం అంటే, అది ఎంత గొప్ప మూమెంట్ అంటే అది ఆధ్యాత్మిక మూమెంట్ అనమాట. ఐ ఫెల్ట్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్. భారతీయురాలైనందుకు ఆమె గర్వించింది. ఆల్సో ఏ ఫర్వెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్, సంతోష్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ డౌన్ 500 kilograms ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ ద హిమాలయాస్. అంతేకాదు ఆమె ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా, అంటే పర్యావరణాన్ని కాపాడాలనుకునేటటువంటి గొప్ప స్పృహ కలిగిన వ్యక్తి అనమాట. ఫర్వెంట్ అంటే అసలు ఏం లేదు, మనకి మామిడికాయ కనుక బాగా పచ్చడి పెడతారు, బాగా మాగిపోయింది చూసారు మామిడికాయ, అలా ఎన్విరాన్మెంట్ అనే స్పృహలో ఆమె మునిగిపోయిందనమాట టోటల్గా. ఎందుకంటే ఎవరెస్ట్ని మామూలుగా ఎక్కడమే కష్టం, అలాంటిది సంతోష్ 500 కిలోల చెత్తని హిమాలయాల నుంచి పట్టుకొచ్చింది కిందకి. ఎందుకుంటుందండి చెత్త అంటే అక్కడ ఎక్కుతారు, వాళ్ళని జాగ్రత్త చేసుకునే చాలా కష్టం. అలాంటిది వాళ్ళు తీసుకెళ్ళిన వస్తువులు అవన్నీ కూడా ఎవరైతే వెళ్తారో వాళ్ళ వస్తువులన్నీ కూడా ఆడే పడేసి వస్తారు. అయిపోగానే ఏదైనా తినడానికి ఉన్నాయనుకోండి, ఏదైనా పేపర్లు, కవర్లు అవన్నీ కూడా ఆడే పడేస్తారు. మళ్ళీ తీసుకుని రావడం అనేది చాలా చాలా కష్టం వాళ్ళతో పాటు. అలాంటిది ఏం చేసింది, 500 కేజీల చెత్తని హిమాలయాల నుంచి తీసుకొచ్చేసింది తాను వస్తా. ఈ విధంగా ఆమె భారతదేశం యొక్క పేరుని నిలబెట్టింది. అండ్ ఇదండి టోటల్గా సంతోష్ యాదవ్ గురించి. రీచ్ ఫర్ ద టాప్ అంటే శిఖరాగ్రానికి చేరుకోవడం, ఎత్తుకి చేరుకోవడం. అండ్ లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.